మన దేశంలో స్టేషనరీ ఐటమ్స్ అనేవి ఎప్పటికప్పుడు మీకు డిమాండ్ అనేది ఉంటుంది. ఒక సీజను అలాంటిది ఏమీ ఉండదు దానికి. స్కూల్స్ సెలవులు కాలేజెస్ ఇచ్చినప్పుడు ఆఫీసెస్కి కావచ్చు, ట్యూషన్స్కి కావచ్చు, ఇట్లా ఎప్పటికప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడప్పుడు లైట్గా తగ్గుతుంది తప్ప డిమాండ్ లేని సీజన్ అంటూ స్టేషనరీ ఐటమ్స్కి అసలు ఉండదు. అందులోనూ ముఖ్యంగా పెన్నుల విషయానికి వస్తే మీకు రూ. 2 దగ్గర నుంచి రూ. 100, రూ. 150 వరకు బ్రాండ్స్ చూసుకుంటే ఎన్నో రకాల పెన్నులు అనేవి మనకి మార్కెట్లో ఎప్పటికప్పుడు దొరికేటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంటుంది. ఎంతోమంది దీని ద్వారా ఉపాధిని పొందుతున్నారు. పెన్స్ అనేవి స్టేషనరీలో ముఖ్యమైన పాత్ర పోషించే పరిస్థితి ఉంటుంది. పెన్స్ తయారీ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రకరకాల డిజైన్స్లో పెన్స్ ఉంటాయి, బ్రాండ్ రిలేటెడ్ పెన్స్ ఉంటాయి, ఇట్లా పెద్ద పెద్ద కంపెనీలు కూడా పెన్స్ని తయారు చేస్తూ ఉంటాయి. కానీ ఈరోజు మన దేశంలో ఎక్కువ శాతం మధ్యతరగతి వాళ్ళు యూజ్ చేసేవి ఏంటంటే తక్కువ ధర ఉండేటువంటి యూజ్ అండ్ త్రో పెన్స్. వీటిని మన వాళ్ళు ఎక్కువ శాతం వాడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో మనం ఇంటి దగ్గరే ఉండి ఈ యూజ్ అండ్ త్రో పెన్స్ని ఏ రకంగా వాడుకోగలం అనేది మనం చూద్దాం. పెన్స్ మేకింగ్ వ్యవహారానికి కావాల్సినటువంటి ముడి పదార్థాలు బ్యారెల్స్, టిప్స్, పాయింట్స్, క్యాప్స్, అడాప్టర్స్ ఇవన్నీ మనకు కావాల్సి ఉంటుంది. అట్లాగే బ్యారెల్స్లో 3 సైజుల బ్యారెల్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి 121 mm లెంత్, 7.0 mm విడ్త్ ఉండేవి, కేజీకి 250 పీసెస్ వరకు ఇవి వస్తాయి. రెండోది 125 mm లెంత్, 7.35 mm ఉండేటువంటి విడ్త్, ఇవి కేజీకి ఒక 240 పీసెస్ వరకు వస్తాయి. మూడోది 128 mm లెంత్, 7.40 mm విడ్త్, ఇవి కేజీకి 230 పీసెస్ వరకు వస్తాయి. ఇవి ఏ సైజ్ అయినా సరే కేజీకి రూ. 120 ప్లస్ ట్యాక్స్ అనేది ఖర్చు అవుతుంది అనమాట. సో ఇవి బాగానే చీప్గానే దొరుకుతాయి. ఇందులో 128 mm, 7.40 mm సైజు గలవు కనుక మనం కొనుక్కుంటే మంచిదని చెప్తూ ఉంటారు పెన్నులు తయారు చేసేవాళ్ళు. సో పెన్నులు తయారు చేయడానికి 3 రకాల మెషిన్స్ ఉంటాయి. ఒకటి ఫుల్లీ ఆటోమేటిక్ పెన్ మేకింగ్ మెషిన్ అంటారు. ఇది దాదాపు ఒక 8 లక్షల వరకు ఉంటుంది. అట్లాగే దానికి మళ్ళీ ట్యాక్స్. అట్లాగే సెమీ ఆటోమేటిక్ ఉంటుంది, అది ఒక 4 lakhs వరకు ఉంటుంది, అది కాకుండా ట్యాక్స్. ఇంకొకటి మాన్యువల్ పెన్ మేకింగ్ మెషిన్, ఇది ఒక ₹1,00,000 రావచ్చు ట్యాక్స్తో కలిపేసి. సో ఈ 3 రకాలు ఉంటాయి. వీటిలో మనం ఏ తీసుకోవాలనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో తక్కువ ధర గల మాన్యువల్ పెన్ మేకింగ్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మాన్యువల్ పెన్ మేకింగ్ మెషిన్ అనేది చిన్న చిన్న మిషన్లు అన్నీ కలిపి ఉండేటువంటి ఒక సముదాయంగా ఉంటుంది. ఈ మాన్యువల్ పెన్ మేకింగ్ మిషన్లో ఒకటి అడాప్టర్ ఫిట్టింగ్ మిషన్, టిప్ ఫిట్టింగ్ మిషన్, అట్లాగే ఇంక్ ఫిల్లింగ్ మిషన్, సెంట్రిఫ్యూజ్ మిషన్, అట్లా పాయింట్ ఇన్సర్టింగ్ మిషన్, ఇట్లా రకరకాలవన్నీ కలిపి ఒక మెషిన్ కింద వస్తాయి అన్నమాట. సో కొంతమంది ఈ పెన్ మేకింగ్కి సంబంధించినటువంటి వీడియోల్లో నేమ్ ప్రింటింగ్ కోసం కొత్త టైప్ మెషిన్స్ కూడా వస్తున్నాయి. అయితే దానివల్ల మనకి ఏవైతే బ్యారెల్స్ ఉంటాయో వీటిలో ఎన్నో బ్యారెల్స్ వేస్ట్ పోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సొంత బ్రాండ్ నేమ్ని ఫైనల్ చేసుకుని రా మెటీరియల్ సప్లై ద్వారా ఆల్రెడీ ముందే మీ బ్రాండ్ నేమ్ని బ్యారెల్స్ మీదే ప్రింట్ చేయించుకుని తీసుకోవడం మంచిది, పెన్ తయారయ్యాక ప్రింట్ చేయడం కంటే. కాకపోతే అప్పుడు బ్యారెల్స్ ఎక్కువ మొత్తంలో ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది అంతే. వాళ్ళకి అలవాటే, వాళ్ళు మనకు ఆల్రెడీ ప్రింట్ చేసి ఇస్తారు. సో యూజ్ అండ్ త్రో పెన్స్ తయారు చేసే విధానంలో మొదటిగా బ్యారెల్ని తీసుకుని ఈ టిప్ ఫిట్టింగ్ మిషన్లో ద్వారా దాన్ని ఫిట్ చేయాల్సి ఉంటుంది. టిప్ అంటే పెన్ పాయింట్ ఫిట్ అవ్వడానికి ఉపయోగటువంటి పెన్ ముందు భాగం అనమాట. అడాప్టర్ అంటే పెన్ యొక్క వెనక భాగంలో పెట్టేటువంటిది అనమాట. సో కొన్ని రకాల పెన్లకి అడాప్టర్స్ యొక్క అవసరం కూడా ఉండదు. అట్లాగే పిన్ ఫిట్ చేసినటువంటి బ్యారెల్ని ఇంక్ ఫిల్లింగ్ మిషన్ ద్వారా సరిపడా కరెక్ట్గా ఇంక్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ బ్యారెల్స్లో 625 గ్రేడ్ గల క్వాలిటీ ఇంక్ని వాడమని చెప్తున్నారు ప్రొఫెషనల్స్. ఆ తర్వాత పాయింట్ని ఇన్సర్ట్ మెషిన్ అని చెప్పుకున్నాం కదా ఇందాక, దాని ద్వారా పాయింట్ని మనం ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. పాయింట్ 6 mm వాడమని చెప్తున్నారు ప్రొఫెషనల్స్. అట్లాగే ఈ పెన్ మెషిన్కి సంబంధించి మనకి రకరకాల బ్రాండ్స్ కానీ రకరకాల కంపెనీలు కానీ అవైలబుల్గా ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం అనేక సార్లు చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాగే పెన్ బ్యారెల్స్లో నిండినటువంటి ఇంక్ మధ్యలో ఏదైనా గాలి బుడగలు ఉంటే పోవడానికి సపరేట్గా సెంట్రిఫ్యూజ్ మిషన్లో పెట్టి కొంతసేపు రొటేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంక్ వెళ్ళిన తర్వాత బుడగలు వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఇది ఎలక్ట్రిక్గా పనిచేస్తుంది సెంట్రిఫ్యూజ్ మిషన్. దీన్ని స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇక ఫైనల్గా దీన్ని ప్యాకింగ్కి తీసుకువెళ్ళి దాన్ని సప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఈ యొక్క
పెన్ మేకింగ్ మెషిన్స్తో వీటిని మనం తయారు చేయొచ్చు. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు తీరిక సమయాల్లో రిటైర్డ్ ఉద్యోగులు, యువత, మహిళలు ఎవరైనా సరే పార్ట్ టైం ఎంప్లాయింగ్గా దీన్ని చేసుకుని లాభాలు చక్కగా మీరు గడించవచ్చు అని చెప్తున్నారు ప్రొఫెషనల్స్. కొత్తలో రోజుకి ఒక 200-300 పెన్స్ తయారు చేయొచ్చు. తర్వాత మీకు దాని మీద ఎక్స్పీరియన్స్ వస్తే కనుక ఈజీగా రోడ్డుకి ఒక 500, అంటే ఒక ఏడాది పాటు పనిచేస్తే వెంటనే చేసేసుకోగలుగుతాం. అట్లాగే నేను మార్కెటింగ్ విధానం గురించి కూడా చెప్తాను. అట్లాగే ఈ రకరకాల పెన్స్కి సంబంధించి మనకు అయ్యేటువంటి ఖర్చు అన్ని ట్యాక్స్తో కలిపి ఒక ₹1.50 పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈజీగా ₹2, ₹3కి బయట కొనేటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లా డిఫరెంట్ ఇంకొక రకం పెన్నులు తయారు చేయడానికి కూడా ₹1.10 పడితే బయట మనం దాన్ని ₹2కి ఈజీగా అమ్ముకోవచ్చు, ఏ రకమైనటువంటి పెన్ అయినా సరే. సో 7.40 mm విడ్త్ గల పెన్నును తయారు చేయడానికి ఇంక్లూడింగ్ ఆల్ టాక్సెస్ మనకి ₹1.20 పడుతుంది. మార్కెట్ ప్రైస్ ₹3.50 వరకు మనం సేల్ చేసుకోవచ్చు ఈ పెన్నుల్ని. సో ఈ 3 రకాల పెన్స్లో మూడో రకమైనటువంటి 128mm 7.40 mm విడ్త్ గల పెన్ తయారు చేయడం మంచిది అని ఆల్రెడీ తయారు చేసిన వాళ్ళతో నేను మాట్లాడా, వాళ్ళు ఇదే బెటర్ చేసుకోమని చెప్తున్నారు. ఎందుకంటే మొదటి 2 రకాలు కూడా ప్రాఫిట్ మార్జిన్ చాలా తక్కువ ఉంది, కానీ మూడో రకమైనటువంటి పెన్కి ప్రాఫిట్ మార్జిన్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ₹1 మార్జిన్ పెట్టేసుకున్నా మనకి ఈజీగా వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు 15 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి చిల్లర దుకాణాల్లో మీరే నేరుగా అమ్మడానికి ప్రయత్నం చేయాలి. ఇది బెస్ట్ ఆప్షన్. కొంతమంది వేరే వీడియోలో ఏం చెప్తున్నారంటే హోల్సేల్ వ్యాపారానికి అమ్మచ్చు అంటున్నారు, కానీ ఇది వాస్తవంగా జరిగే పరిస్థితి కాదు. ఈజీగా మనం మంచి ప్రాఫిట్ రావాలంటే దగ్గరలో ఉన్న రిటైలర్లకి మనమే హోల్సేలర్ లాగా అమ్ముకోవడం అంత బెస్ట్ ఆప్షన్ ఉండదు. మెషిన్స్ అండ్ రా మెటీరియల్ సప్లైస్ వివరాలు కూడా నేను ఈ వీడియో ఆఖరిలో ఇస్తాను. సో వాటిల్ని మీరు అనుసరిస్తూ వీళ్ళందరికీ మీరు కాల్ చేసి తద్వారా మీకు ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. చక్కగా తయారు చేసుకొని మీరే మార్కెటింగ్ చేసుకోగలిగితే ఒక మంచి ఇన్పుట్ వస్తుంది మీకు.